15వ శ్లోకం వెంకటేశ ప్రపత్తి. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసారతారక దయార్ద్రదృగంచలేన సౌమ్యోపయంతృమునినామదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వ ఉత్తరై, సత్వగుణంలో ఉత్తమోత్తములైన వారు మహానుభావులు. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన, వారు సేవించుకోదగినటువంటి పాదములు గలవారు, ఆ చరణములు గలవారు ఎవరు? మా యొక్క ఆచార్యులు. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన, వారు ఎటువంటి గొప్పవారంటే సంసారతారక దయార్ద్ర దృగంచలేన, ఒక కొనగంటే చూపుతో ఆ దయార్ద్రమైన ఆ చూపులు గనక ఒక్కసారి మన మీద ప్రసరింపజేస్తే మనని అవి మోక్షానికి తీసుకెళ్తాయి. ఈ సంసార బంధాల నుంచి సులువుగా తొలగించి మోక్షానికి తీసుకుపోయేటటువంటి గొప్ప చరణములు, పాదములు ఉన్నవారు మా యొక్క గురుదేవులు మనవాళ మహాముని లేదా వరవరములు. వీరు సత్వోత్తరీ సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృమునినా మమ దర్శితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అటువంటి మహానుభావులు నీ యొక్క పాదములను నాకు చూపెట్టారు స్వామి, ఇవే మనకు మోక్షదాయకములని. అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క శ్రీచరణములకు ప్రపత్తి చేస్తున్నాను, శరణాగతుణ్ణవుతున్నాను అని చెప్తున్నారు ప్రతిపాది భయంకరం అన్నన్ స్వామివారు. అయితే ఈ మనవాళ మహాముల వైభవం చాలా గొప్పగా ఉంటుంది. వారు ఎంత గొప్పవారంటే సాక్షాత్ శ్రీరంగనాథుడే వారిని శ్లాఘిస్తూ ఒక శ్లోకాన్ని ఇచ్చారు. ఆ శ్లోకాన్ని మనం రోజు అనుసంధానం చేసుకుంటుంటాం. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణాన్నం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. అటువంటి మహానుభావులు నాకు గురుదేవులు నీ యొక్క శ్రీచరణాలను దర్శింపచేశారు, వాటికి నేను శరణాగతుణ్ణవుతున్నాను అని చెప్తున్నారు అన్నన్ స్వామివారు 15వ శ్లోకంలో.